హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం నమో నారాయణాయ. హరి ఓం తత్సత్. భగవద్గీత 4వ అధ్యాయం 38వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ప్రపంచమున జ్ఞానంతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. శుద్ధ అంతఃకరణము గల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానము తనంతట తానే పొందగలడు. జ్ఞానము రావాలంటే సామాన్యమైన విషయం కాదు. జ్ఞానము కావాలంటే సాధన చెయ్యాలి, కర్మయోగాచరణం చేయాలి, కర్మ చేయాలి. ఆ కర్మ ఏమిటి అంటే సత్కర్మ. మంచి వాళ్ళతో స్నేహము చేయాలి, చెడ్డవాళ్ళు మనం త్యజించాలి, పూజ చేయాలి, ధ్యానం చేయాలి, యోగం చేయాలి, ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం కూడా చాలా ఉత్తమమైనటువంటి మార్గం అది. ఆ ప్రాణము అనేది కూడా ప్రాణ అపాన వాయువులు సమానంగా చేసి ఊర్ధ్వానికి పంపించాలి. ప్రాణము మనకి అధోగతి అయిపోయింది. ఆ ప్రాణాన్ని అధోగతి అయిపోయిన ప్రాణాన్ని ఊర్ధ్వానికి పంపించాలి. అదే ప్రాణాయామం అన్నారు. ఆ విధంగా కర్మాచరణ పూజ చేయాలి. భక్తి శ్రద్ధ విశ్వాసముతో భగవంతుని విగ్రహారాధన చేయాలి. విగ్రహారాధన అనేది మొట్టమొదటి మనకు అవసరం. ఆ విగ్రహారాధన చేస్తూ ఉంటే కొంతవరకు మనకు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఎలాగా విగ్రహారాధన చేయాలి? భగవంతుడిని చూస్తున్నాను, భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, కృష్ణ పరమాత్మను చూస్తున్నాను, ఆయన్ని సేవ చేస్తున్నాను అనే భక్తి శ్రద్ధ విశ్వాసముతో ఆయన్ని మనం పూజ చేస్తూ ఉంటే రాను రాను ఎటు కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం నశించి జ్ఞానము కలుగుతుంది. ఆ విధంగా కర్మాచరణ చేయాలి. ప్రపంచంలో జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేదు. ప్రపంచంలో జ్ఞానానికి మించినటువంటి పవిత్రత మరి లేదు. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించు. శుద్ధ అంతఃకరణము గల సాధకుడు, శుద్ధ అంతఃకరణం అంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం. మనసు శుద్ధి అవుతుంది, బుద్ధి శుద్ధి అవుతుంది, అహంకారం నశిస్తుంది. ఈ విధంగా శుద్ధి చేయాలి. ఏ విధంగా శుద్ధి అవుతుందంటే కర్మాచరణ, సత్కర్మ, సత్పురుషుతో సహవాసం చేయాలి, సద్గ్రంథం పఠించాలి, గ్రంథాన్ని పఠించాలి, మంచి వాళ్ళతో స్నేహించాలి, గురువులు ఉపదేశం పొందాలి, గురువు చెప్పినటువంటి విషయాలు మనం ఆచరించాలి. ఈ విధంగా ఎవరు చేస్తారో వారికి పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందని పరమాత్మ భగవద్గీతలో తెలియజేస్తున్నారు. కాబట్టి మనము మంచి కర్మ చేయాలని మనం ఆశిద్దామని కోరుతున్నాం. హరి ఓం తత్సత్. జయ గురుదేవ్.